సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపడంలో కాంగ్రెస్కు అనుభవం ఉందని, ప్రజలకు ఎలా సేవ చేయాలో ఆలోచనలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు యాదవుల ర్యాలీలో పాల్గొని డోలు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. భవిష్యత్తులో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఎల్లమ్మ చెరువుకు వచ్చేలా అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద ప్రభుత్వ స్థలాలను గుర్తించి ట్రాఫిక్, పార్కింగ్ తదితర వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్లమ్మ చెరువు అభివృద్ధి తర్వాత రద్దీ పెరగకుండా, పార్కింగ్ సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ రైతు భరోసా కింద గతంలో ఉన్న 10,000 రూపాయల నుంచి 12,000కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. భూమి లేని రైతు కుటుంబానికి వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 చొప్పున ఇంద్రమ్మ ఆత్మీయ కానుక ఇవ్వనున్నట్లు తెలియజేశారు. జనవరి 26 నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ ఐలేని అనిత, ఆర్టీఓ రామ్మూర్తి, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ పంకజ్ చందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, అక్కు శ్రీనివాస్, లావణ్య, సతీ, పల్లపు రాజు, నళినీదేవి, బాల సుప్రజ, భాగ్యరెడ్డి, కల్పన తదితరులు పాల్గొన్నారు. 26 జనవరి 75 ఏళ్ల వేడుకలు జరుగుతా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 15వ తారీఖు నుంచి రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు మీ సేవ పైసలు ఛార్జ్ అవసరం లే, మండలాంశాలు పెడితే దానికి సంబంధించి ఒక సివిల్ సప్లై శాఖ ప్రకటన చేస్తుంది. దాని మీద కూడా రేషన్ కార్డులు 26 జనవరి నుంచి పంపిణీ స్టార్ట్ చేసే విధంగా కార్యక్రమం జరుగుతున్న మాట మనం చెప్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇళ్లు తొందరలో నియోజకవర్గానికి 3,500 అయినా ఎక్కువ ఇవ్వాలి, ఇళ్లు లేని పేదలు ఉన్నారని చర్చ జరుగుతూ ఉంది. తప్పకుండా అందరికీ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మీరే జాగున్నోళ్ళు లేనోళ్ళు అందరు ఇల్లు కట్టుకునే విధంగా ఎంపిక పారదర్శకంగా మీ ముందర కూర్చొని ఇక్కడ ఎవరికి నెంబర్ 1, 2, 3 వస్తే ఎవరికి ఇవ్వాలి అనే చర్చ జరిగి ఎవరి ప్రమేయం లేకుండా అధికారులు, పార్టీల కార్యకర్తల ప్రమేయం అంటే మంచి జరగడానికి ప్రమేయం తప్ప నా పైరేవుతో నేను మంత్రిని, నేను చెప్పిన వాళ్ళకి 10 ఇవ్వాలనేటువంటిది లేకుండా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ జరుగుతుందనే మాట కూడా మనం చేస్తున్నాం. హాస్టళ్లలో పిల్లలు చదువుకుంటున్నారు. 40% వాళ్ళకి తిండికి ధరలు పెరిగినాయి. వాళ్ళకు 40% పెంచిచ్చినాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. మీ అందరికి వస్తుందా? ఎవరికి రానోళ్ళరా చెప్తాను, గట్టిగా చెప్పారు, రాలేదు చెప్తాను. వస్తుందా? 200 యూనిట్ల కరెంట్ వస్తుంది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్పి పెరుగుకోవచ్చు. 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది.